హాయ్ అండి. వర్క్ బ్లౌజు కటింగ్ ఎలాగో చెప్తానన్నాను కదా, చూడండి. వర్క్ బ్లౌజ్ కటింగ్ రెడీమేడ్ వర్క్ అండి. ఇది మనం చేయించింది కాదు. చూసారా, స్ట్రైట్ కట్. అలాగే ఎంత గీస్తున్నాను అనుకుంటున్నారా? క్రాస్గా వేయాలి. క్రాస్గా లేకుండా చూసారు, స్ట్రైట్గా ఉంది. స్ట్రైట్గా ఉంటే ఇంకా క్రాస్ సరిపోదు కదండి. క్రాస్ కటింగ్ అన్నది రాదు. వాళ్ళ వర్క్ బ్లౌజ్ రెడీమేడ్ కొనుక్కుంటే మనకు నచ్చినట్టు రాదు. వాళ్ళకి నచ్చినట్టు డిజైన్ ఇచ్చేస్తారు అంతే. స్ట్రైట్ కట్లోనే మనం బ్లౌజ్ కుట్టేసుకోవాలి. ఇంకా దాని మాత్రం మనం ఏవి చేయడానికి ఉండదు మన చేతుల్లో. నేనైతే ఇంకా స్ట్రైట్ కట్ మీద బ్యాక్ పార్ట్ తీసేసాను. బ్యాక్ పార్ట్ తీసిందా తెలిసిందండి. బ్యాక్ పార్ట్ కింద నడానికి 4 అంగుళాలు మొక్క పడుతుంది. చేతులు కూడా ఎంతో లేవు, చిన్నవి. ఆవిడ చేతుల పొడవు 12, ఈ చేతుల పొడవు 9. లైనింగ్ కూడా అతకాలి ఒక సైడు. ఇంకా లూజ్ కూడా ఎక్కువ చేతులకి. లైనింగ్ అతకాలి, ఈ చేతికి అటుపక్క అతకాలి, ఇటుపక్క కూడా అతకాలి అండి మొక్కలు. వర్క్ బ్లౌజ్లో ఒక్కొక్కటి చాలా బాగుంటాయి. ఒకటి కుట్టి కొలిది కుట్టాలనిపిస్తుంది, ఒకటి వెంటనే చిరాకు వస్తుంది. రోజుకి 3-4 కుట్టినోళ్ళు ఇలాంటి బ్లౌజ్ ఒకటి కుడితే బాబోయ్ ఏంట్రా బాబు అనుకుంటాం. కానీ తప్పదు, టైం వచ్చినప్పుడు ఏదన్నా సరే కుట్టాలి. ఇదిగో చూసారా, ఈ సైడ్ జాయింట్, ఆ సైడ్ జాయింట్, ఇటుపక్క 2 జాయింట్లు పడతాయి, అటుపక్క కూడా చిన్న జాయింట్ పడుతుంది. దీన్ని కూడా ఒక లెవెల్గా కట్ చేసేసుకోవాలి. ఎన్ని జాయింట్లు పడినా ఇంకా రోజుకి ఒక బ్లౌజ్ కుట్టే టైం వస్తే తప్పదు, టైం బాగోకపోతే. అది కూడా క్రాస్ ఎందుకని తీసేసాను. ఇప్పుడు 2 పక్కల అటు పక్కన అతకాలి, ఇటు పక్కన లైనింగ్ అతకాలి. లైనింగ్కి అలా ఇంటూ మార్క్ పెట్టుకోండి, జ్ఞాపకంగా ఉంటుంది కుట్టడానికి. మొత్తం కటింగ్ అయితే అయిపోయిందండి. ఇంకా త్వరగా మిషన్ ఎక్కాలని. అది ఫ్రంట్ పార్ట్ మాట. ఫ్రంట్ పార్ట్ చూసి స్ట్రైట్గా వచ్చింది కటింగ్. దాన్ని జాయింట్ తీసేసుకోవాలి. స్ట్రైట్ కటింగ్ కదా. ఇంకా మనం ఆవిడ క్రాస్ కట్ బ్లౌజ్, మరి ఇదేమో స్ట్రైట్ కట్ ఉంది. నేనైతే చెప్పాను, పోర్లే ఎలాగొస్తే అలా కుట్టు అన్నారు. ఇంకా వాళ్ళు చెప్పాక మనం ఏం చేస్తాం. ఇక్కడ ఎదర పాయింట్లు కూడా చాలా పడుతున్నాయి, ఇంకా జాయింట్లు చిన్న చిన్నవి. ఇంకో హ్యాండ్స్కి అయితే చూడండి ఎన్ని జాయింట్లు పడుతున్నాయో. అటు అటు పక్క పడుతుంది, లైనింగ్ ఇటు పక్క పడుతుంది. లైనింగ్ జాయిన్ చేయాలి, మెహందీ జాయిన్ చేయాలి. ఒకసారి చిరాకు వచ్చి ఇది చూడండి అసలు ఏంది. ఈ నడుము పొడవలో 2 ముక్కలు అయితే 5 అంగుళాలు అయితే నాకు తక్కువ వచ్చిందండి. 5 అంగుళాలు ఎలా సరి చెయ్యాలనుకున్నాను. అప్పుడు ఒక ఐడియా వచ్చింది. సరే అని ఒక 5 అంగుళాల ముక్కలాగా స్కేల్తో డ్రా చేసేసుకున్నాను. నడానికి పొడవు సరిపడగా 5 అంగుళాల ముక్క తీసేసుకున్నానండి. తీసేసుకుని దాన్ని అదిగోండి, ఆ ముక్క 5 అంగుళాలు నడుము వెడల్పి అంతా తీసేసుకున్నాను. ఆ ముక్కనే ప్లెయిన్గా అదిగితే ఏం బాగుంటుంది చెప్పండి. అసలు లుక్ అన్నది లేదు, చూసారా. అలాగ అదిగితే లుక్ అస్సలు లేదు, చిరాగ్గా ఉంటుంది. పైనంత వర్క్ వచ్చి కింద లేకపోతే ఎలాగని నాకైతే చిన్న ఆలోచన వచ్చింది. తప్పు చేసినా సరే సరిదిద్దుకోవాలి వర్క్లో. ఆ సరిదిద్దుకునే ఆలోచనలో చిన్న ఆలోచన వచ్చింది. లైనింగ్ చూసారు ఎంత పొడవు ఉందో. నడుము పొడవే 17 అండి, మెయిన్ వచ్చి అది 14 వచ్చింది. ఇంకా 5 అంగుళాల ముక్క కూడా నేను తీసేసుకొని క్రాస్లో ఇది వచ్చి పైపింగ్ వేయడానికి అండి. పైపింగ్ వేయడానికి నేను సిద్ధం చేసేసుకున్నాను. అంటే పైపింగ్ ఎందుకు వేస్తున్నాను అనుకుంటున్నారో చూడండి ఒకసారి. క్రాస్లో అయితే పైపింగ్ క్లాత్ తీసేసుకోవాలి. నేను వచ్చి ఎప్పటికప్పుడే పైపింగ్ కట్ చేసుకుంటానండి. ఒక అంగుళం వెడల్పు తీసుకుని క్రాస్ ముక్కలు కట్ చేసుకుంటాను. ఇది వచ్చి డబల్ పాదం మీద వేసేసుకోవచ్చు పైపింగ్. సింగిల్ పాదం ఏం అవసరం లేదు, సింగిల్ పాదాలు పెట్టడం అవసరం లేదు. నేను డబల్ పాదం మీద పైపింగ్ వేస్తాను. అయితే ప్లెయిన్గా ఉంది కదా, ప్లెయిన్గా ఉన్నప్పుడు బాగోదని థ్రెడ్ పెట్టి చిన్నగా పైపింగ్ అయితే చేయడానికి, మొత్తానికి అయితే జాయింట్ పైపింగ్ చేయడానికి అయితే ఇంకా నేను డిసైడ్ అయిపోయాను. పైపింగ్ అంటే ఒక పక్కనే పైపింగ్ చేసి వదిలేయకూడదండి. దానికి లైనింగ్ కూడా అతకక్కర్లేదు. మెయిన్ క్లాత్కే మనం పైపింగ్ వేసేసుకోవాలి. మళ్ళీ దానికి లైనింగ్ ఎందుకంటే ఆల్రెడీ లైనింగ్ ఫుల్గానే ఉంది కదా మనకి, అందుకని నేను లైనింగ్ వేయలేదు. మెయిన్ దానికే నేను వేసాను. ఇలాంటి బ్లౌజెస్ ఎవరికి వస్తాయో, ఎంతమందికి వస్తాయో కామెంట్ కూడా చెయ్యండి. అదిగోండి అతికేసాను కదా, దాన్ని పైనుంచి జాయింట్ చేశాను. కిందమో పైనమో అది పెట్టి ముక్క, కిందమో నడుము దగ్గర ఇది పెట్టండి. కిందకి కొంచెం ఖర్చు మాత్రం లోపలికి ఉంచానండి. తర్వాత ఎప్పుడు ఊడిపోకుండా ఉండాలని, ఉండకుండా ఉంటుందని కొంచెం అయితే మెయిన్గా పెట్టాను. ఒకసారి చూడండి జాగ్రత్తగా. 2 స్టిచెస్ వేసాను ఎందుకన్నా మంచిదనేసి. కనిపించకుండా అతికినండి పైపింగ్ కూడా. అదొక మోడల్లాగా అనిపించింది తప్ప ఎక్కడా కూడా అదిగో మొత్తం అదిగితే లుక్ అలాగొచ్చింది. తర్వాత మన హ్యాండ్స్ అయితే వేసేసుకోవాలి. హ్యాండ్స్కి ముక్కలు అన్నీ చాలా పడ్డాయి. ఇంకా అవన్నీ తర్వాత నెక్స్ట్ వీడియోలో పెడతానండి. కుట్టేటప్పుడు ఎవరో ఒకరు వస్తారు, మనకి చెప్పడానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది. ఇంకా ఈ వీడియో తీయడానికి పెట్టడానికి ఎవరో ఒకరు వచ్చి డిస్టర్బ్ అంటే మాట్లాడతారు కదా పక్కింటిలో వచ్చి, ఏం చేస్తున్నావు అదని. ఇంకా నేనైతే ముందు వీడియోలన్నీ చాలా ముక్కలు కట్ అయిపోయాయి. సరేలేని ఇదిగో హ్యాండ్స్ వేసేసి మెయిన్ నడానికి అంత ముక్క తక్కువ వచ్చినా సరే మొత్తానికైతే
కనిపించకుండా మేనేజ్ చేసేసానండి. అసలు చిన్నవి ఉంటాయి కదండి, నా బ్లౌజ్లో వచ్చిన చిన్న చిన్న డిజైన్స్ ఉన్నాయి, అవి వేస్ట్గా ఉన్నాయని కటింగ్లో ఉన్నాయి, అవి చిన్న చిన్నగా కూడా కట్ చేశానండి. కట్ చేసి నడుందిర అక్కడక్కడ కొన్ని ముక్కలు అయితే వేసేసానండి. అందుకే కొంచెం అతికినట్టు కూడా లేదు, లుక్ అయితే బాగా కనిపించింది. రెండు హ్యాండ్స్ కూడా అతికేసుకున్నాను. చాలా పెద్ద బ్లౌజ్ అండి ఇది, చాలా పెద్ద బ్లౌజ్, 40 సైజ్ బ్లౌజు. ముక్క కూడా కొంచెం సరిపోయింది కాబట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ సరిపోయింది, లైనింగ్ కూడా సరిపోలేదు. మీటర్ పావు లైనింగ్ పడ్డదండి ఈ బ్లౌజ్కి. ఏంటంటే కష్టమైన, మరి కస్టమర్ ఇచ్చినప్పుడు మనం కుట్టి ఇవ్వాలి కదా, కుట్టలేకపోతే కుట్టలేదు, ఎక్కడెక్కడ అందరూ కుడుతున్నారు, నువ్వు ఎందుకు కుట్టలేవు అంటారు. ఇంకా వాళ్ళ చేత ఎందుకు అనిపించుకోవడం అంటే, ఇలాగ బయట వర్క్ చేసిన బ్లౌజులు ఇలాగ ఉంటాయండి. మనం సొంతంగా చేసిన వర్క్లు అయితే బాగుంటాయి తప్ప బయట రెడీమేడ్ బ్లౌజెస్ వర్క్లు ఎలాగ ఉంటాయి. ఇంక తెలియంది ఏముంది, చెయ్యి లూజు తెలియట్లేదని ఆవిడ డ్రెస్ది ఉంటే దాన్ని బట్టే చెయ్యి లూజు చేసేసుకున్నానండి. ఆవిడ ఆదిచ్చింది అయితే చాలా పొడవు ఉంది చెయ్యి, అంత పొడవు పెట్టనని చెప్పాను. నేనైతే ఆవిడ డ్రెస్ ఉంది, ఆది డ్రెస్, దాన్ని బట్టి చెయ్యి లూజ్ అయితే ఖర్చులు పూసేసుకున్నాను. ఇటు అటు కూడా ఎదర్ పాయింట్ కూడా ఒక్కసారి కొలుచుకున్నానండి, కరెక్ట్గా వచ్చింది. క్రాస్ కట్ అయినా ఇది స్ట్రైట్ కట్ అయినా కరెక్ట్గా అయితే మెజర్మెంట్ వస్తాయి. చెయ్యి లూజ్ అలా పెట్టి చూసుకోవాలండి, చంక లూజ్ కూడా అలా చూసుకోవాలి, చంకని పెట్టి చంక నుంచి చూసుకోవాలి. షేప్ డాట్ దగ్గర కూడా ఒక్కసారి చూసేసుకోండి. రెండు కూడా అటు ఇటు జాయింట్ చేసుకొని ఇంకా మూడు స్టిచ్చెస్ మామూలుగా చూసారా, చిన్న చిన్న మామిడి పిందులు అతికానండి. అందులో వచ్చిన వేస్ట్యే అలాగ అతికాను, చూపిస్తున్నాను కదా మీకు, చేయి పెట్టి అవి అయితే అలాగ అతికానండి. మొత్తానికి అయితే ఒక రోజులో ఒక బ్లౌజ్ పూర్తి చేశాను. రోజుకి 2-3 కుట్టినోళ్ళకి ఒక బ్లౌజ్కి ఒక రోజు అంటే బాధగానే ఉంటుంది, కానీ తప్పదు కంటే ఇలాంటి పరిస్థితి అప్పుడప్పుడు వస్తాయి, అంగీకరించాలి. టైలరింగ్ అంటే కష్టాలు సుఖాలు బాధలు అన్నీ ఉంటాయి, ఇంకేదైనా సరే మనం అగ్రీ చేసుకోవాలి. ఇంకా అంతే, ఒక టైం బాగాలేదు అనుకున్నాను, మొత్తం ఈ బ్లౌజ్ కోసం 10